ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దయను పొందాలనుకుంటున్నారా? దేవుని యొక్క క్షమాపణను పొందాలనుకుంటున్నారా? మరి చేయవలసినదేమిటి? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం గమనిస్తే, దానియేలు ప్రవక్త ప్రజల తరపున దేవుని ఎదుట పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖముతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు చేసిన తప్పిదాలను ఒప్పుకుంటూ ఉన్నాడు, పాప సంకీర్తన చేస్తూ ఉన్నాడు. దేవా, నీవు నీతిమంతుడవు, మేము పాపులము, మాలో అనేక లోపాలున్నాయి. నీక మాటను ఆలకించుటలో, నీక మాటను పాటించుటలో, ఆచరించుటలో మేము విఫలమయ్యామని వినయంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు, పాప సంకీర్తన చేస్తూ ఉన్నాడు. ఈరోజున మనము కూడా మన యొక్క జీవితాలు పరిశీలించుకోవాలి. దేవుని యొక్క దయను పొందాలంటే ఎందుకోసమంటే మనం తప్పులు చేసినప్పుడు ఇతరుల పైన నిందలు వేయడానికి చూస్తూ ఉంటాం, ఇతరులను బలిపశువుగా చేయడానికి చూస్తూ ఉంటాము. కాబట్టి పరిశీలించుకోవాలి, ఏ విషయంలో దేవుని నుంచి దూరమై ఉన్నాను, దేవునికి వ్యతిరేకంగా ఉన్నానా, ఇదిగో సిగ్గుపడాల్సిన పనులను చేస్తూ ఉన్నానా? పరిశీలించుకొని మనం కూడా పాప సంకీర్తన చేద్దాం, మన యొక్క పాపములను ఒప్పుకుందాం. దేవా, నేను పాపిని, నన్ను క్షమించమయ్యా అని వేడుకుందాం. తపస్సు కాలము మార్పు చెందే సమయము, పరివర్తన చెందే సమయం, మనల్ని మనము మన యొక్క హృదయాలను మార్చుకునే సమయము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల యొక్క తపస్సు కాలంలో మనము కూడా పాప సంకీర్తనం అనే ఈ యొక్క దివ్య సంస్కారం, క్రీస్తు ప్రభు స్థాపించిన యొక్క దివ్య సంస్కారంలో మనము కూడా పాల్గొని దేవుని యొక్క సన్నిధన పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొని దేవుని యొక్క దయను, దేవుని యొక్క అనుగ్రహాన్ని నిండుగా పొందుదాం.